తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బీసీల భవిష్యత్తు కోసం రామచంద్ర యాదవ్ గారు చేసిన దీక్షతో తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్న బీసీవై పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఆయన చేసిన దీక్షకు వచ్చిన మద్దతును చూసి భయపడి ఇప్పుడు వైసీపీ కొత్త నాటకానికి తెరతీసింది. ఇన్నాళ్లు బీసీలంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే అని భావించిన వైసీపీకి ఇప్పుడు సడన్ గా బీసీలు గుర్తొచ్చారా? అందుకే ఈ నెల 26న అనంతపురంలో బీసీ గళం అని సభ పెడుతున్నారా అనే సందేహం బీసీ వర్గాల్లో మొదలైంది. రామచంద్ర యాదవ్ గారు బీసీల హక్కుల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి 4 రోజుల ఆమరణ దీక్ష చేస్తే కనీసం మద్దతు తెలపని మీకు ఇప్పుడు బీసీల పేరుతో సభలు పెట్టే నైతిక హక్కు ఎక్కడిది? బీసీలను కులాలుగా విడగొట్టి కులానికో కార్పొరేషన్ మొదలుపెట్టి నిధులు ఇవ్వకుండా బీసీలను మోసం చేసింది చాలదా? ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు గర్జించబట్టే ఈ రోజు మీ నోట బీసీ జపం వినిపిస్తోంది. ఇది మీ ప్రేమ కాదు, ఆయన పోరాటం చూసి పుట్టిన భయం. గుర్తుంచుకోండి, ఓట్ల కోసం మీరు వేసే ఈ దొంగ వేషాలను, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను బీసీ లోకం గమనిస్తూనే ఉంది. రామచంద్ర యాదవ్ గారు రగిల్చిన ఈ విప్లవాగ్నిలో మీ అబద్ధాల రాజకీయం కాలి బూడిదవ్వడం ఖాయం.